నమస్తే అండి. ఎప్పుడైనా మీరు ఆయిల్ లేకుండా పచ్చడి చేశారా? ఇవాళ ఆయిల్ లేకుండా వెనిగర్‌తో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 మామిడికాయలని తురిమి పెట్టుకుందాం. 10 ఎల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత ఉప్పు, 7 లేదా 8 ఎండు ఖర్జూరంని కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కారం పొడి, 1/2 కప్ యాపిల్ వెనిగర్ వాడుతున్నానండి. ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. వెనిగర్ సాధ్యమైనంత వరకు గ్లాస్ బాటిల్స్ లోనే పర్చేస్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్యాకేజింగ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం ఉప్పుని తురిమిన మామిడికాయలో కలుపుకుందాం. టేస్ట్ చేశాక ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కొంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇందులో కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, గింజలు తీసిన పచ్చిమిరపకాయ ముక్కలు, సీడ్ తీసిన ఎండు ఖర్జూర ముక్కలు, కొన్ని ఎండు ఖర్జూర ముక్కల్ని పక్కకి పెట్టుకుంటున్నానండి. ఇందులోనే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇలాంటి వెరైటీ వంటకాలను చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను ఇప్పుడు యాపిల్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిక్చర్ అంతా డిప్ అయ్యేంత వరకు మనం యాపిల్ వెనిగర్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా బాగా మిక్స్ అయ్యిందో. ఇప్పుడు ఈ మిక్చర్ని పొడిబట్టతో క్లోజ్ చేసి ఊరడానికి కోసం 4 రోజుల వరకు పక్కకి పెడుతున్నానండి. ఇలా చేయడం వల్ల పచ్చళ్ళలో ఉన్న తేమ శాతం మొత్తం పొడిబట్ట అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా చేయడం వల్ల ఫంగస్ రాకుండా కూడా అరికట్టవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు మన ఊరిన వెనిగర్ మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మనం పోర్సిలిన్ జాడీలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే పచ్చడి ప్లాస్టిక్ బాటిల్స్తో రియాక్ట్ అవుతుంది. అది మన ఆరోగ్యానికి హానికరం. ఈరోజు పచ్చడి టేస్ట్ చేయడానికి మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి ఇందులో మిక్స్ చేస్తున్నానండి. ఇలా తిన్నట్లయితే మీరే ఈ పచ్చడిని వారెవ్వా అంటారు. చూడండి ఇవన్నీ ఎలా బాగా మిక్స్ అయ్యిందో. లైక్, షేర్ అండ్ కామెంట్. మీ విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు ఈ విధముగా ఏ పచ్చడినైనా పొడి బట్టతో క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిలవ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సరికొత్త రెసిపీని ట్రై చేసి మీ విలువైన అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.